మన శరీరానికి అవసరమైన వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇది మనకు ఎంతో సహాయపడుతుంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడం కూడా చాలా అవసరం. మంచి కొలెస్ట్రాల్ అదనంగా ఉండే కొవ్వును కాలేయానికి తీసుకెళ్లి దానిని తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది. ముఖ్యంగా ధమనుల్లో ఎక్కువగా పేరుకుపోతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే కాకుండా జన్యుపరంగా కూడా కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం వంటి వాటితో పాటు కొన్ని రకాల మందులు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో ధమనుల అంచుల వెంబడి ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి వాటిని ఇరుకుగా చేస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలను చూపించదు. రక్త పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇక ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మోచేతులు, మోకాళ్ళు, చీలమండలం వంటి భాగాల్లో కొవ్వు గడ్డల రూపంలో కనిపిస్తాయి. అలాగే కొందరిలో కార్నియల్ ఆర్కస్, ఐరిస్ చుట్టూ లేత బూడిద తెలుపు వలయాలు ఏర్పడతాయి. ఈ సంకేతాలు ఎటువంటి హానిని కలిగించనప్పటికీ శరీరంలో సంవత్సరాల తరబడి కొలెస్ట్రాల్ ఉండడాన్ని తెలియజేస్తాయి. నిర్ధారణ పరీక్షలు. లిపిడ్ ప్రొఫైల్ అపి పిలవబడే రక్త పరీక్ష ద్వారా మనం మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను తెలియజేస్తుంది. 8 నుండి 12 గంటల పాటు ఉపవాసం ఉన్న తరువాత ఈ పరీక్షలు చేస్తారు. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో 130 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే తక్కువగా ఉండాలి. ఇక మంచి కొలెస్ట్రాల్ పురుషుల్లో 40 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే ఎక్కువగా, స్త్రీలలో 50 మిల్లీగ్రాములు డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె ఆరోగ్యంతో పాటు శరీరం మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి చేయడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.